పిలిచినటువంటి దైవ సేవకులు కరుణాకర్ గారికి కూడా వందనాలు. మా పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 6-7 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఒకసారి ఆఖరి మాట 7వ వచనము నేను చదువుతాను, నా వెంబడి మీరు చదవండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన వాక్య భాగములో నుంచి నాతో మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని ఆదరించమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు కాలములను సమయములను తన స్వాధీనములో ఉంచుకున్నాడంట. అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్పనా, ఈ భూమి మీద సృష్టి ప్రారంభము మొదలుకొని ఎన్ని సంవత్సరాలు ఈ భూమి నిలిచి ఉండాలో, అవి ఎన్ని దినాలో ఎన్ని గంటలో అన్నీ ఆయన ప్రిపేర్ చేసి టైం సెట్ చేసి పెట్టేశాడు అన్నమాట. మీకు అర్థమై ఉంటుంది. అవి ఆటోమేటిక్గా అలాగ జరిగిపోతూనే ఉంటాయి. మనం ఎంత వద్దనుకున్నా దాన్ని ఆపలేము, చేయలేము. ఆ టైం అలాగా జరిగిపోతూనే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఈ సమయాన్ని, ఈ కాలములను ఫిక్స్ చేశాడు, ప్రిపేర్ చేశాడు అంటే ఆదికాండము 1వ అధ్యాయం 14వ వచనంలో చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయం 14వ వచనంలో సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన సృష్టించి అవి భూమి మీద దినములను సంవత్సరములను కాలములను సూచించుటకు నియమించాడంట. భూమి మీద వెలుగిచ్చుటకును అవి నిర్ణయించాడంట. అంటే మీరు ఆలోచన చేయండి, ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలకు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాలో, ఎన్ని సంవత్సరాలు తర్వాత ఆయన రెండవసారి లోకానికి రావాలో, ఎన్ని సంవత్సరాలకు భూమి మీద 1000 ఏండ్ల పాలన జరగాలో, ఎన్ని సంవత్సరాలకు ఈ భూమి అంతమైపోవాలో అంత ఫిక్స్ చేసేసాడు ఆయన. మనకు తెలుసుకోలేము, తెలుసుకుని ఉంటే మీ పని కాదు అని చెప్పేశాడు. ఆల్రెడీ టైం ఫిక్స్ అయిపోయిన తర్వాత అది ఇప్పుడు మనం తెలుసుకునే పని చేయదు. అది దేవుని చిత్తము, దేవుని స్వాధీనములో ఉన్నాయి. అది తెలుసుకొనుట మీ పని కాదని చెప్పాడు. మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, తెలుసు కదా మీకు? క్రికెట్ ఆడే మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏంటి, అర్థం ఏంటి? ఎవరు గెలవాలో ఎవరు ఓడిపోవాలో ముందే ఫిక్స్ అయిపోద్ది. అంటే దానికి తగ్గట్టుగా డబ్బులు బెట్టింగ్లు అన్నీ జరిగిపోతే, బెట్టింగ్ ఎవరికైతే ఎక్కువ వచ్చిందో వాళ్ళు ఓడిపోయారు అనుకోండి, నష్టం కలుగుతుంది కదా. అందుకనే రెండో టీంకి మ్యాచ్ ఫిక్స్ చేసేస్తారనమాట. ఆడు నీతిగా అందరి ముందు బాగానే ఆడుతాడు గేము, కానీ ఎలాగోలాగా అవుట్ అయిపోతాడు అంతే. మ్యాచ్ ఫిక్సింగ్ అన్నట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే టైం ఫిక్స్ చేసేసాడు ప్రతి ఒక్కరికి. అన్నీ వాటి సమయం అందు అన్నీ క్రమముగా జరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి సమయమును పోనీయక జ్ఞానుల వలె ఉండమని మనకు బైబిల్ చెబుతుంది. ఆ మాట మనం ఒకసారి చదువుకుందాము. అపోస్తుల ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. మనము సమయాన్ని పోనివ్వకూడదు. ఎందుకంటే ఒకసారి టైం పోతే మరలా రాదు, ఒకసారి సమయం పోతే మరలా రాదు. ఈ ఆదివారం మందిరానికి రాకుండా మానేసిన వాళ్ళకి ఈ ఆదివారం మరలా వస్తుందా? రాదు. ఒక ఉపవాస కూటానికి అవకాశం ఉండి రాలేని వారికి మరలా ఆ ఉపవాస కూటం వస్తుందా? ఇంకొక ఉపవాస కూటం వస్తుంది, కానీ అది రాదు కదా. సమయాన్ని పోనివ్వకూడదు. సమయాన్ని పోకుండా ఎవరైతే కాపాడుకుంటారో వాళ్ళు జ్ఞానులు అని బైబిల్ చెబుతుంది. ఒకవేళ యేసు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చారు, చూశారు. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి పుడతాడని అనుకోలేదు. నక్షత్రం చూశారు, ఇంకా ఆలోచన చేయలేదు. జ్ఞానుల వలె వారు నడుచుకుంటూ యేసు దగ్గరికి వచ్చేసారు. మనము కూడా ప్రతి ఆదివారము ఆయనను దర్శించటానికి, ఆయన మాటలు వినటానికి, ఆయనను ఆరాధించటానికి దేవుని మందిరానికి వస్తున్నాం. జ్ఞానుల వలె సమయాన్ని పోనీయక ఆయన యొద్దకు వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి లండన్కి వెళ్ళి లండన్ అంతా చూద్దామని అనుకొని ఒక గైడ్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గైడ్ ఏం చేస్తాడంటే అన్నీ చూపెడతాడు అన్నమాట. ఇగో ఇది లండన్ బ్రిడ్జి, ఇది పెద్ద టవరు, ఈ స్ట్రీట్లో ఫుడ్ బాగుంటుంది, ఇలా అన్నీ చూపెడతాడు. ఇతన్ని ఒకసారి లండన్లో ఉన్న ఒక మ్యూజియంకి తీసుకొని వెళ్ళాడంట. తీసుకెళ్తే ఇతను ఎలా వెళ్ళాడంటే చక్కగా షార్ట్ వేసుకొని, ఒక టీ షర్ట్ వేసుకొని, ఒక రౌండ్ క్యాపు, స్పెట్స్, మెడలో కెమెరా పెట్టుకొని ఆ గైడ్ వెనకతలా వెళ్తున్నాడు. గైడ్ చెప్తున్నాడు, ఇగో ఈ విగ్రహం పలానా అయింది, ఈ విగ్రహం పలానా అయింది, ఇది పలానా కాలంలో కనిపెట్టారు అన్నీ చెప్తుంటుంటే అక్కడ షోకేసులో ఒక పుర్రె ఉంది. ఒక పుర్రె ఉంటే ఈ పుర్రె ఎవరిదంటే ఇది నెపోలియన్ది అని అనగానే ఓ ఇట్స్ గ్రేట్ అని చెప్పి ఒక ఫోటో తీసుకున్నాడంట. ఆ తర్వాత ఆ పక్కనే ఇంకో చిన్న పుర్రె ఉంది. మరి ఈ పుర్రె ఎవరిదంటే అది కూడా ఆయనదే చిన్నప్పుడు అన్నాడంట. వీడు ఓ వెరీ గుడ్ గ్రేట్ అని చెప్పి ఫోటో తీసుకున్నాడట. ఎందుకు చెప్తున్నానంటే అసలు చిన్నప్పుడు పుర్రె ఉంటే పెద్దప్పుడుకు పుర్రె ఉండదు, పెద్దప్పుడుకు పుర్రె ఉంటే చిన్నప్పుడుకే. అంటే ఏది చెప్పినా నమ్మేయటం అజ్ఞానము, జ్ఞానముగా ఆలోచించి ఇది సత్యమా కాదని తెలుసుకోవటము జ్ఞానము. అందుకే మనలను దేవుడు జ్ఞానుల వలె నడుచుకునిడి అన్నాడు. యేసు ప్రభు యొక్క జన్మమును గురించి పామరులకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు, కానీ జ్ఞానులకు ప్రత్యక్షపరచుకోలేదు. వాళ్ళే దేవుని దగ్గరకు వచ్చారు. మనం యేసు ప్రభువుని తెలుసుకునే విషయంలో పామరులమైతే అయి ఉండొచ్చు. యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆయన రెండవ రాకడ విషయంలో పామరులుగా ఉండటానికి దేవుడికి ఇష్టం లేదు, జ్ఞానులుగా ఉండడానికే ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కనుక సమయమును పోనీయక జ్ఞానుల వలె నడుచుకొనమని బైబిల్ చెబుతుంది. ఈరోజు నా ప్రసంగంలో 4 ప్రాముఖ్యమైన సమయాలను మీకు చెప్తాను. 4 ప్రాముఖ్యమైన సమయాలను, 4 ఇంపార్టెంట్ టైమ్స్ మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అంటే మారు మనసుకు ఇప్పుడు ఏముంది? సమయం ఉన్నది. మారు మనసు పొందటానికి ఎవరికి సమయం ఇచ్చాడు? పాయింట్కి రావాలి. ఎవరికి? అక్కడ చదివాను ముందు, తర్వాత మనకే ఎవరికి ఇచ్చాడు అంటున్నా. జారత్వం చేసే ఆమె ఎవరు? ఆమె అక్కడే కదా ఉండండి, పోనీ ఆ పైన ముందో చదవండి. యెజబెల్ అంట. యెజబెలు ఏ సంఘంలో ఉంది? తుయతైర సంఘములో ఉంది. అక్కడ తుయతైర సంఘానికే కదా రాస్తున్నాడు. తుయతైర సంఘములో యెజబెల్ ఉంది. యెజబెలుకు మారు మనసు పొందటానికి దేవుడు సమయం ఇచ్చాడు, కానీ ఆమె మారు మనసు పొందలేదు. మీరు చెప్పండి, అసలు యెజబెల్ అనే స్త్రీ తుయతైర సంఘంలోనికి ఎలా వస్తుంది? పాత నిబంధనలో ఉన్న యెజబెలు, క్రొత్త నిబంధనలో ఉన్న
తుయతైర సంఘములోనికి రాదు కదా. అంటే ఫిజికల్గా రాలేదు, దాని ఒక ఆత్మ ప్రభావము లేదా దాని ఒక ఆత్మ అక్కడ ఉన్న వారిలో కొందరిలో ప్రవేశించి వ్యభిచారము చేయటానికి ప్రేరేపిస్తుంది. అంటే ఆ సంఘములో వ్యభిచరించే వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే మీరు వ్యభిచారం అనగానే మళ్ళీ మీ మైండ్ అంతా స్త్రీ పురుషుల మీద దృష్టి పెట్టేయకండి, స్త్రీ పురుషుల మీద దృష్టి పెట్టేయకండి. అక్కడ ఏముందంటే విగ్రహారాధన, విగ్రహములు అర్పించినవి తిరుట. అవునా కదా? అవునంటారా కాదంటారా చెప్పండి. లేట్ అయినా పర్వాలేదు, ప్రసంగం చేసి వెళ్తాం మేము ఎక్కడికి వెళ్ళినా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? అంటే సంఘములలో కూడా ఇప్పుడు విగ్రహారాధన వచ్చేసిందనే కదా, సంఘములలో కూడా విగ్రహాలకు అర్పించినవి ఇస్తున్నారనే కదా. నేను రక్షణ పొందిన కొత్తలో మా మందిరానికి నేను వెళ్తే మా పాస్టర్ గారు బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షణ పొంది సేవ చేసేవాడు. ప్రేయర్ అయిపోయిన తర్వాత అటుకులు బెల్లము కొంచెం పప్పు అన్నీ వేసి కలిపి ఏసే ప్రసాదం ఇచ్చాడు. ఏసునామని ఇస్తున్నాం తీసుకో అని కూడా మాట. మనం కూడా ప్రసాదం పెట్టుకుంటామండి అలాగా. పాపం ఆయన బ్రాహ్మణ కుటుంబంలో చేశారు కదా. మొదట్లో భాష ఎలాగ ఉండదంటే ప్రభువానికి స్తోత్రం, ఈ బిడ్డను దీవించండి ఆయన, మీరు 104 స్తోత్రాలు అని అనేవాడు అనమాట. నాకు చాలా కాలం అర్థమయ్యేది కాదు. 104 స్తోత్రాలు, ఏసు రక్తమేం ప్రభు ఏసు రక్తమేం ఏసు నామములో పిలుస్తున్నాం అని ఆమేన్ అని అనేవాడు. తర్వాత ఈ పాస్టర్స్ యొక్క లాంగ్వేజ్ అంతా తెలుసుకొని తర్వాత కొంచెం మార్పు చెందాడు. అలాగా మనం ప్రసాదం అవ్వచ్చా? సరే, విగ్రహాన్ని యేసు ప్రభు ఒక విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెద్దగా పెట్టి పూజ చేయొచ్చా? పెద్ద సిలువేసి దాన్ని పూజ చేయొచ్చా? చేయకూడదు కదా. సిలువ పైన పెట్టుకో, ఇది చర్చ్ అని ఐడెంటిఫికేషన్ కొరకు. సిలువ గుర్తు మీ ఇంటికి వేసుకుంటే వేసుకో, ఐఎమ్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అని చెప్పుకొనుట కొరకు. అంతేగాని సిలువను తీసుకొచ్చి నెత్తినేసుకోకూడదు. అదొక రకమైన విగ్రహారాధన అయిపోలేదు. జారత్వము చేయటానికి, విగ్రహాలను పూజించటానికి, విగ్రహారాధన పేర్లు మందిరములో ఎత్తి మాట్లాడటానికి, సభలలో విగ్రహారాధనకు సంబంధించిన పాటలు పాడటానికి ఈనాడు కొంతమంది ప్రేరేపించబడుతున్నారంటే వారిలో ఎవరి ఆత్మ దూరిందే? యెజబెలను ఆత్మ దూరిందంట. దూరితే మారు మనసు పొందటానికి ఎవరికి అవకాశం ఇచ్చాడు? వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఆత్మ నుండి విడుదల పొందుతారని వాళ్ళకే అవకాశం ఇస్తే చిన్న చిన్న అబద్ధాలు, చీటికి మాటికి అబద్ధాలు, జాగ్రత్తగా కిటికీ తీసి పంపేయండి అమ్మ, లేదంటే ఎవరి చెవుల్లో నిలిపోయిందంటే ప్రసంగం వినబడదు మీకు. ఆ కిటికీ తీసి వెళ్ళిపోయిద్దమ్మా. అవదా సంజన? లేచి నిల్చో. చూడండి, ఇటు చూడండి. మనమందరం పురుగులమే. దేవునికి స్తోత్రం. మనం అందరం ఎవరం? ఎలాగా? బైబిల్లో ఎక్కడ రాసింది చెప్పనా? ప్రసంగి గ్రంథంలో రాసింది. అగ్ని ఆరదు అంటే మన మానవ జాతిని అన్నాడు. మనం ఎన్నో దినమును సృష్టింపబడ్డాము. మానవ జాతికి సింబల్ ఏంటి? 6వ దినం. 6వ దినమున పురుగులు, జంతువులు, మానవుడు. ఈ మనిషి కొద్ది కాలం తర్వాత జంతువుల్లాగా పురుగుల్లాగా మారిపోతారని ఆయనకి తెలుసు. అందుకే వాళ్ళతో సమానం చేసి సృష్టించాడు. ఇంకా ఎక్కడుంది? నహూము గ్రంథములు ఉంది. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నరులను సమానులుగా చేశారని. కాబట్టి దానికి విడుదల ఇచ్చేసేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అట్లాంటి వాళ్ళమే. అయినా దేవుడు కనికరం చూపి మన ఎడల కృప చూపించాడు. మారు మనస్సు పొందటానికి ప్రతి ఒక్కరికి దేవుడు సమయం ఇస్తున్నాడు. మారు మనస్సు అనగానే మనం గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, పాపులైన వారికే మారు మనసు అని అనుకుంటాము. కానీ ఒకవేళ పాపములో జీవించకపోయినా కూడా యేసుని ఎరగటానికి కూడా మారు మనసు అవసరమవుతుంది. ఆ మాట మనం ఒకసారి చూద్దాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 1వ వచనము నుండి. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ నున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింస పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా?
కారని మీతో చెప్పుచున్నాను, మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. 4వ వచనము, మరియు సిలోయాలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. ఇక్కడ చూడండి, పిలాతు కొందరిని చంపి బలులుగా అర్పించేశాడంట. వాళ్ళు అలా చనిపోవడానికి కారణము వారి పాపమని కొందరు అనుకుంటుంటుంటే మీరు అలా అనుకోవద్దు. మారు మనసు పొందకపోతే మీరును అలాగ నశిస్తారన్నాడు. సిలోహను గోపురం పడిపోయి 18 మంది చనిపోయారు. వారు పాపులు కాబట్టి గోపురం పడిపోయిందని అనుకుంటుంటాం. కొంతమంది ఏం పాపము చేసామో మానవ జాతి, కరోనా వచ్చేసింది. ఒక్కోసారి మన పాపం వలన కాదు, దేవుడు ఒక ప్రణాళిక ఉంటుంది. మారు మనసు పొందటానికి ఒక కారణాలను దేవుడు కొన్ని కార్యాలు చేస్తుంటుంటాడు. మనం ఎంతో పాపము చేస్తేనే మారు మనసు పొందాలని కాదు, అసలు యేసుని ఎరగటానికే ముందు మారు మనసు కావాలి. ఉన్నది విడిచిపెట్టి దేవుని వైపు తిరగటానికి మారు మనసు కావాలి. అలాగే పాపములో ఉన్నవాడు దాన్ని విడిచిపెట్టి మారు మనసు మనము పొందాలి. దీని కొరకు దేవుడు సమయమును మనకు ఏర్పాటు చేశాడు. ఆ సమయములో మనము మారు మనసు పొందాలి. అంటే మారు మనసు పొందటానికి సమయం ఇచ్చాడు అంటే ఆ సమయం దాటిపోతే ఇంకా మారు మనసు దొరకదనే కదా అర్థం. దొరుకుతుందా? దొరకదు. అలాగ సమయం క్రాస్ అయిపోయిన ఒక వ్యక్తి బైబిల్లో మనకు కనబడుతున్నాడు. ఎవరైనా ఎవరు? సరే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏసావు మారు మనసు పొందుటకు చెప్పండి, 12, 16, 17 అనుకుంటా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమోనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము వానికి దొరకక విసర్జింపబడ్డాడట. అంటే మారు మనసు పొందే అవకాశం మొదట ఆయనకి ఇవ్వబడిందా లేదా? ఇవ్వబడింది. ఇచ్చిన తర్వాత ఆ టైం దాటిపోయింది. టైం దాటిపోయిన తర్వాత అప్పుడు ఆశీర్వాదం కావాలనుకుంటున్నాడంట. నిజమైన ఆశీర్వాదం మారు మనసు ద్వారానే కలుగుతుంది. ఆ మారు మనసు లేకుండా ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే నీకు దొరకదు. కానీ ఏసావుకి ఆ టైం ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయిన బ్రెడ్ మీరు తింటారా? ఎక్స్పైర్ అయిపోయిన డ్రింక్ మీరు తాగుతారా? ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు మీరు వేసుకుంటారా? అది ఇంకా పనికిరాదు. దేవుడు కూడా మారు మనసుకి ఒక డేట్ ఫిక్స్ చేశాడు, దానికి ఒక ఎండింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశాడు. ఆ లోపే మనము మారు మనసు పొందాలి. ఒకసారి ఒక వ్యక్తికి నేను సువార్త చెప్పాను. ఎవరికైనా సువార్త మనం ఈజీగా చెప్పచ్చేమో కానీ కాస్త బైబిల్ ఎరుగునడికి సువార్త చెప్పలేం. ఆడు విండు. కరుణాకర్ సుగ్నాన్ ఒకడు ఉన్నాడు కదా, కర్రీగా ఉంటాడు. వాడికి మీరు ఎంత సువార్త చెప్పినా వింటాడా? విండు. వాడికి ఆల్రెడీ బైబిల్ తెలుసు. అసలు వాడు వినడు కాబట్టి మీరు ఆశ్చర్యపోవద్దు. అసలు సైతాన్ ఉంటాడు, వాడు ఈడికంటే కరుగుంటాడు. వాడు వింటాడా? వాడికి సువార్త చెప్తే వింటాడా? వినరు. అలాగే నేను ఒక వ్యక్తికి సువార్త చెప్పిన, వాడికి బైబిల్ బాగా తెలుసు. కాబట్టి టెక్నిక్గా ఒక ప్రశ్న నన్ను అడిగాడు. ఏంటంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది మీరు చూడండి. ఏముంది? ఈ మధ్య కొద్దిగా ప్రసంగాలకు వెళ్ళి గొంతుపోయింది నాది. 3:1 అనుకుంటా. 3:1, 5:1 తీసావా నువ్వు? ప్రతిదానికి చాలు. అక్కడ ఇంకా మీరు చదువుతుంటే కూర్చోవడానికి, లేచడానికి, పడుకోవడానికి, కొట్టడానికి, పళ్ళు ఊడిపోవడానికి, జుట్టు పీక్కోవడానికి, జుట్టు ఊడిపోవడానికి అన్నిటికీ సమయం కలదు. అసలు ప్రతిదానికి అన్నప్పుడే అందులో బాప్తిస్మానికి కూడా ఆ సమయం వస్తే నేను బాప్తిస్మం పొందేస్తాను. మారు మనసుకు కూడా ఆ సమయం వస్తే నేను పొందేస్తాను. దానికి నువ్వెందుకు సువార్త చెప్పడం అని ఆ వచనం తీసి చూపించాడు. ఆ వచనం తీసి నాకు కాదు చూపించింది. అసలు
నాకంటే ముందు చాలామందికి చూపించాడంట. వాళ్ళందరూ కలిసి వాడిని తీసుకొని నా దగ్గర తీసుకొచ్చారు. వాడికి అడిగితే ఈ ప్రశ్న చెప్తున్నాడు అన్న, దీనికి సమాధానం చెప్పలేకపోతే ప్రతిదానికి సమయము కలదు. సువార్త వినుటకును, మారు మనసు పొందుటకును, బాప్తిస్మం పొందుటకును, నేను మందిరమునకు వచ్చుటకును సమయము కలదు అని ఆ మాట చెప్పి తప్పించుకుంటున్నాడు అన్న. ఆ మాట ఎప్పుడైతే నాకు చెప్పాడో, నువ్వు చెప్పింది కరెక్టే బ్రదర్, ప్రతిదానికి సమయము కలదు, కానీ నీవు ఆ సమయంలోనే ఉన్నావనే సంగతే నీకు తెలియదు. నీకు ఎప్పుడైతే యేసు దేవుడని ప్రకటింపబడిందో, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప ఇంకొక మార్గము లేదని నీకు ఎప్పుడైతే తెలియపరచబడిందో, ఆ రోజు నుంచే నీకు సమయం ప్రారంభమైంది. ఆ ముగింపు ఎప్పుడో తెలుసా? నువ్వు పోకముందే రక్షణ పొందాలి. నువ్వెప్పుడు పోతావు తెలీదు. ఇంతలో కనిపించు, అంతలో ఆవిరైపోయే జీవితం, మాయమైపోయే జీవితము మనది. ఎప్పుడో పాతకాలంలో ఒక విషయం చెప్పేవారు. ఏంటంటే, ఒకడు లండన్ నుంచి వచ్చి ఇండియాలో దిగాడంట. ఎయిర్పోర్ట్లో దిగి కారులో వెళ్తుంటుంటే కార్ డ్రైవర్ని అడిగాడంట ఒక బిల్డింగ్ చూసి, ఓ వెరీ నైస్ బిల్డింగ్, ఎంతకాలం పట్టింది మీకు ఈ బిల్డింగ్ కట్టడానికి అని అంటే, అతడు సుమారు సంవత్సరం పట్టింది సార్ అని అంటే, మా దేశంలో అయితే 6 నెలలకే కడతాడు అన్నాడు అంటాడు. ఓ 6 నెలలకే కడతారా అని కొద్దిగా మనోడికి కోపం వచ్చింది. ఏంటి ఆడి దేశాన్ని అంత గొప్ప చేసుకుంటున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్తే ఇంకొక బిల్డింగ్ కనిపించిందంట. అది దీనికంటే పెద్దది. ఇందాకల సంవత్సరం అన్న మా దగ్గర 6 నెలలకే కడతాడు కదా, ఇది దానికంటే పెద్ద బిల్డింగ్ అండి, మా దేశంలో 6 నెలలకే కట్టేశాడు అన్నాడంట. అనగానే అది మా దేశంలో అయితే 3 నెలలకి కడతారు అన్నాడంట. వీడికి ఒళ్ళు మండింది. ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకా పెద్ద బిల్డింగ్ కనిపించింది. మీ దేశంలో బిల్డింగ్ కట్టడానికి ఎంత టైం పట్టింది అన్నాడంట. ఇందాకలు వచ్చినప్పుడు లేదండి, ఇప్పుడు ఎప్పుడు కట్టారో నాకు తెలియదు అన్నాడంటాడు. ఇంక ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఇందాలు వచ్చినప్పుడు లేదండి, ఇది ఎప్పుడు కట్టారో నాకు తెలీదు. ఎంత టైమో చెప్పలేము కదా, నువ్వు ఎప్పుడు పోతావు కూడా చెప్పలేము. చెప్పగలమా? ఈ మైక్కి గ్యారంటీ ఉంటుంది, ఏసీ కొన్నప్పుడు గ్యారంటీ ఉంటుంది, ఫోన్ కొంటే గ్యారంటీ ఉంటుంది, ప్రతి దానికి గ్యారంటీ ఉంది. నీకు మనకుంది గ్యారంటీ ఏంటంటే, ఒక గ్యారంటీ ఉంది ఏంటంటే, ఎప్పుడు పోతావో తెలీదు. అది ఆ గ్యారంటీ ఉంది. ఎప్పుడు పోతావో తెలియదు. అంత బాగానే ఉంది, ఆరోగ్యంగా ఉన్నానంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి అప్పటికప్పుడు పోవచ్చు. ఇంక సమయం వస్తుందా? నీకు ఆల్రెడీ సువార్త ప్రకటింపబడకపోతే నువ్వు ఇంకా సమయంలో నీకు రాలేదు. యేసును గూర్చిన అవగాహన నీకు లేకపోతే నువ్వు ఇంకా సమయంలోనికి నువ్వు రాలేదు. అంటే నీకు సువార్త ప్రకటింపబడిన తర్వాత నువ్వు ఆ సమయంలోనే ఉన్నావు. ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయంలో ఉండి నువ్వు రక్షణ పొందట్లేదని వాడిని నేను హెచ్చరిస్తే, నాలుకరా బాబు కరెక్ట్ ఉన్నట్టు దొరికి తీసుకొచ్చారు నా దగ్గరకని. ప్రతిదానికి సమయము కలదు. హల్లెలూయా. ఏసావుకి కూడా దేవుడు టైం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ టైంని అతడు యూటిలైజ్ చేసుకోలేదు. ప్రకటన గ్రంథం అనుకుంటా ఇంకొక మాట గుర్తుకొస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. 2వ అధ్యాయము, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకమును చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను. అసలు ఏ స్థితిలోంచి పడిపోయాడంట? ఒకప్పుడు 4-5 వచనాలు చదివితే, మొదటగా మంచి ప్రేమ కలిగి ఉండిన సంఘము, మొదట మంచి ప్రేమ కలిగి ఉండిన విశ్వాసి, మొదట ఎంత ప్రేమ అంటే సేవకుడంటే ప్రేమ, విశ్వాసులంటే ప్రేమ, సంఘం అంటే ప్రేమ, సంఘములో నివసించుటంటే ప్రేమ, దేవుడంటే ప్రేమ. ఆ ప్రేమలో నుంచి, ఆ స్థితిలో నుంచి దిగజారిపోయాడు. అసలు సంఘాలన్నింటిలో మొట్టమొదటిగా ప్రేమలో నుంచి తప్పిపోయినాడు గురించి ఎందుకు రాయించాడు తెలుసా? దేవుడు ప్రేమ విషయంలో అంత కేర్ తీసుకుంటాడు. ఆ ప్రేమలో నుంచి తప్పిపోయావు, నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయావో ఆ స్థితిలో నుంచి మారు మనసు పొందు అని అంటున్నాడు. లేకపోతే దానికి కూడా ఒక సమయం ఉంటుంది. దీపస్తంభం నీ యొద్ద నుండి తీసేస్తానన్నాడు. హల్లెలూయా. తీసే లోపే మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. మారు మనసు పొందటానికి దేవుడు సమయం ఇచ్చాడు.
ఇది రక్షణ లేని వాళ్ళకి కదండి, ఎందుకు ఇందాక నుంచి చించుకుంటాం, అందరూ రక్షణ పొందిన వాళ్ళే కదని మీరు అనుకోకండి. రక్షణ పొందిన వారికి కూడా మారు మనసు అవసరమే. ఎందుకంటే తుయితెర సంఘములో మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చితిని కానీ అన్నది ఎవరికి? సంఘములో ఉన్న వ్యక్తే కదా. సంఘములో ఉన్న వ్యక్తులు కూడా ఏ ఏ విషయాల్లో మారు మనసు పొందాలో, ఒకవేళ కొంతమంది వ్యభిచారంలోనూ ఉన్నారేమో, వ్యభిచారంలో నుంచి మారు మనసు పొందాలి. కొంతమంది చాడీలు చెప్తూనే బ్రతికేస్తున్నారేమో, ఆ చాడీల్లోంచి మారు మనసు పొందాలి. కొంతమంది అనుమానాలతో జీవిస్తున్నారేమో, ఆ అనుమానాల నుంచి మారు మనసు పొందాలి. ఇంకా ఏ ఏ తప్పిదాలలో ఉంటున్నారో, ప్రార్థన లేని జీవితము, వాక్యము చదవని జీవితము, సేవకుని ప్రేమించిన జీవితము, లేదా సేవకుడే విశ్వాసులు ప్రేమించిన జీవితము, వాటి నుంచి మారు మనసు పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొందటానికి దేవుడు ఒక సమయం ఇచ్చాడు. నేను చాలా చోట్ల చెప్పాను, ఇక్కడ ఇంతకుముందు చెప్పానో లేదో తెలియదు కానీ మరొకసారి అది జ్ఞాపకం చేస్తాను. మారు మనసుకి ప్రారంభం ఉన్నది, మారు మనసుకు ముగింపు ఉంది. మారు మనసుకి ప్రారంభము యేసు సువార్త వినటం, రక్షణ పొందటం, బాప్తిస్మం పొందటం మారు మనసుకి ప్రారంభం. ముగింపు యేసుక్రీస్తు మార్పులోనికి రావటం. ఇక్కడ మీ సంఘంలో మరి నేను చెప్పానో లేకపోతే మీకు తెలుసు కదా. ఇప్పటికీ ఈ ప్రశ్న ఎన్ని సంఘాలు మొన్న కూడా అడిగితే ఒక సీనియర్ పాస్టరే చెప్తున్నాడండి, పరిశుద్ధంగా జీవించటం మారు మనసుకి పరిపూర్ణత ముగింపు అని అంటాడు. ఇంకొక ఆయన యేసు రాకడలో మనం ఎత్తబడటం అంటాడు. యేసు రాకడలో ఎత్తబడే సమయానికి కూడా నువ్వు కంప్లీట్గా మారు మనసు పొందకపోవచ్చు, కానీ రక్తము చేత కడగబట్టా పట్టి దేవుని కనికరమును బట్టి దేవుని రాజ్యానికి యోగ్యుడు అవుతావు. పరిశుద్ధంగా జీవించటం మారు మనసుకి ముగింపు కాదు, యేసు స్వరూపములోనికి మారుటకు మారు మనసుకు ముగింపు. ఒకవేళ యేసు ప్రభు మారు మనసుకు అది ముగింపు కాకపోతే యేసు ప్రభు కూడా మారు మనసు పొందాల్సి ఉంటుంది. యేసు ప్రభులోనికి నువ్వు మారిన తర్వాత ఇంకా మారాల్సింది ఏదైనా ఉంటుందా? అదే ఫైనల్ స్టేజ్ అన్నమాట, అదే మన గురి అన్నమాట, అదే ఎండింగ్ అన్నమాట. అంతకుమించి ఇంకా లేవని అర్థం. 15 అంతస్తుల బిల్డింగ్ ఉంది, 13 అంతస్తుల దాకా ఎక్కితే 14 ఉంటుంది, 15 ఉంటుంది. 12 ఎక్కితే 13, 14, 15 ఉంటుంది. 1వ ఫ్లోర్లో ఉంటే మిగిలిన 14 ఎక్కాల్సి ఉంటుంది. 15 అంతస్తులు ఎక్కేసిన తర్వాత ఇంకెక్కడానికి ఏమైనా ఉంటుందా? ఉండదు. అలాగే క్రీస్తులోనికి మనము మారేంత వరకు మారు మనసు అనేది మనము నిరంతరము పొందాల్సిన ప్రక్రియ, నిరంతరము మనము చేయాల్సిన పని. హల్లెలూయా. దానికి కూడా సమయం ఇచ్చా కదా ఇన్ని ప్రసంగాలు చూపిస్తున్నాడు దేవుడు మనకి. ఇచ్చాడా లేదా? నేను ఇంకా మారాల్సింది ఉంది కాబట్టి ఈరోజు మారు మనసు గురించి మరలా ప్రసంగం వింటున్నాను. నేను ఇంకా మారాల్సింది ఉంది కాబట్టి దేవుడు నాకు సమయం ఇచ్చాడు. కనుక 4 సమయాలు చెప్తానన్నాను. అందులో మొట్టమొదటి సమయము మారు మనసు పొందటానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. హల్లెలూయా. రెండవది బైబిల్లో నుంచి మీరు చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2 వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మొట్టమొదటిది ద టైమ్ ఆఫ్ రిపెంటెన్స్, రెండవది ద టైమ్ ఆఫ్ సాల్వేషన్. ఇక్కడ ఇదే రక్షణ దినము అని అంటున్నాడు. ఇదే రక్షణ దినము, రక్షింపబడవలసిన దినం ఏదైనా ఉందంటే ఇదే. రక్షణలో 3 అంతస్తులు ఉన్నాయి. ఎన్ని అంతస్తులు ఉన్నాయి? 3 అంతస్తులు, లేదంటే 3 విధాలుగా రక్షణ అనేది ఉంటుంది. మనము యేసును అంగీకరించి బాప్తిస్మం పొందిన రోజు రక్షింపబడ్డామా లేదా? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. కానీ అక్కడికి రక్షణ కంప్లీట్ కాలేదు, రక్షణ ప్రారంభమయ్యిందంతే. అక్కడికి రక్షణ ఏమైంది? ప్రారంభమైంది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ సాల్వేషన్ వెన్ యూ గెట్ బాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది బిగినింగ్ మాత్రమే. ముగింపు ఎప్పుడో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయములో అంతము వరకు సహించువాడే
రక్షింపబడును అన్నాడు. అంతము వరకు అంటే నువ్వు పోయేలోపు లేదా యేసు రాకడలో నువ్వు ఎత్తబడేలోపు ఆ సమయం నీకు ఇవ్వబడింది. అప్పటి వరకు నీవేం చేయాలి చెప్పాలి. ఏం సహించాలి? ఏం సహించాలి? సహించాలన్నాను కదా, ఏం సహించాలి? ఒక ఉదాహరణకు మా ఆవిడ ఇప్పుడు ఆ సిస్టర్ని ఎవరినో ఏమమ్మా బుద్ధి లేదా నీకు అని అందనుకో, ఎవరికి కావాలి అంటే అన్నదిలేండి. మా ఆవిడ చాలా మంచిది, మా ఆవిడ మీద చెప్పుకున్నాం, మళ్ళీ ఎవరి మీద చెప్తే ఊరుకుంటారు మీరు, ఊరుకుంటారా? అందనుకో దాన్ని సహించటం. ఆయన చెప్తే నేను మాడేటువంటి ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని మందిరం, నా ఇష్టం అన్నట్టుగా ఉండాలి. లేదా ఇంకొకటి సమస్య వస్తుంది, అప్పుడు దాన్ని సహించటం అంటారా, విడిచిపెట్టేయటం అంటారా? సాతాను చేసే ఒకే ఒక పని ఏంటి తెలుసా? నువ్వు సహనము కోల్పోయేలాగా చేస్తే రక్షణ కోల్పోతావు. ఎందుకంటే సహించటం నీకు అలవాటైతే రక్షణ నీ సొత్తు అయిపోతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంతము వరకు సహించువాడే రక్షణ పొందును. అంటే రక్షణ ఎప్పుడు ప్రారంభమైంది? బాప్తిస్మం దగ్గర ప్రారంభమైంది. ముగింపు ఎప్పుడు? అంతము వరకు. మధ్యలో అంతా ఏముండాలి మనకి? ఏముండాలో కూడా అది కూడా మీకు బైబిల్లో చెప్తాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో అపోస్తుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు అన్నాడు, కానీ మీకు లేదా నాకు అనలే. తర్వాత రక్షించబడిన అనలేదు, రక్షించబడుచున్న అంటే అర్థం ఏంటి? కంటిన్యూషన్, ప్రజెంట్ కంటిన్యూషన్ అన్నమాట. అది కంటిన్యూషన్ ఫర్ అంటిల్ ద డెత్, అంతే. ప్రతిరోజు మనము రక్షణ పొందుతూనే ఉండాలి. రక్షణ ప్రారంభమైంది బాప్తిస్మము దగ్గరే, రక్షణ ముగింపు అయ్యేది అంతములో ముగింపు అవుతుంది. అసలు మనం రక్షణ దేనికి పొందామో చెప్పనండి. మన శరీరాలకు ఇంకా రక్షణ కలుగలేదు. మన ఆత్మకు ప్రాణమునకు దేవుడు విమోచించాడు. మన శరీరమునకు ఎప్పుడు విమోచన కలుగుతుందంటే యేసు రాకడలో నీవు మహిమా శరీరమును ధరించుకుంటావు చూసావు, అప్పుడు కంప్లీట్గా రక్షణ కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు నీవు మారు మనసు పొందుతూనే ఎంతవరకు పొందాలో ఇక్కడ ఒక వచనం రాసి ఉంటుంది. ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టుటకు ప్రతి వ్యక్తిని నేను బుద్ధి చెప్పుచున్నాను. కొలస్సీ పత్రిక 1:28. ఇలాగూ సంపూర్ణులుగా మిమ్మలను చేయుట కొరకు ఇక్కడ ఒక వచనం రాసి ఉంది. ఇందులో పాల్గొంటుండాలి. హల్లెలూయా. ప్రతి వారం ఏదో ఒక విషయంలో బలహీనత ఉంటుంది కాబట్టే ప్రభు బల దగ్గరకు వచ్చి కడుక్కొని మరలా రెండోసారి చేయటానికి కాదు, అది విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? అంటే రక్షణకు కూడా దేవుడు సమయం ఇచ్చేశాడు. కొన్ని ఇంగ్లీష్ సంఘాల్లో దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ద లార్డ్ హ్యాస్ అని రిజాయిస్ అని చెప్తూ ఇదే రక్షణ దినము, ఇదే సంతోష దినము అని పాడతారు. పాడుకొని మరలా బయటికి వెళ్ళి దిస్ ఈజ్ ద డే అన్నాడు అనుకోండి. చాలామంది మందిరాలకు వస్తారు కానీ మారు మనసు పొందాలన్న ఆలోచన ఉండదు. సింగపూర్లో మొన్న ఈ మధ్యకాలంలో ఒక సందర్భంలో ప్రసంగంలో చెప్పాను. మేము ప్రసంగం చేస్తూ సర్వీస్ జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. పక్కన పాస్టర్ గారు గిటార్ కొడుతూ పాటలు పాడుతున్నారు. కోయిర్ టీం అంతా నిల్చున్నాం. ఇలాగే కీబోర్డు ఇటువైపే ఉంది. ఒక ఆమె కీబోర్డు వాయిస్తుంది అన్నమాట. ఆ రోజు పాటలకి కీబోర్డు బాగా వాయిస్తారు సిస్టరు. కీబోర్డు వాయిస్తుంటుంటే ఒక ఆమె చర్చిలోకి వచ్చింది. ఇలాగ వచ్చి కీబోర్డు ఆమె వాయించడం చూసింది. తిన్నగా వచ్చి ప్లగ్గలు గిగ్గలు లాగేసి కీబోర్డు సంకలో పెట్టుకుని వెళ్ళిపోయింది. పాట జరుగుతుంటుంటే ఏమనంటే నేను కొన్న కీబోర్డ్ అది ఎవరితో వాయించడానికి, దీనికి దానికి పడదు అని కీబోర్డ్ పట్టుకుపోయింది. వాళ్ళ నాన్న పాస్టర్, ఎవరో కీబోర్డ్ పట్టుకెళ్ళిపోయిన ఆమె నాన్న పాస్టర్ గారు. ఎంత భక్తి నేర్పించాడో ఆమెకు. మరి కొంతమంది చాలా విచిత్రంగా ఉంటారండి.
ఆ? నేను ఒక పెళ్ళికి హైదరాబాద్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సీట్లలో కూర్చోపెట్టి దండలేసి కూర్చోబెడతారు కదా. పెళ్లి కొడుకు కిందన కాలు కుర్చీలో కూర్చొని కాలు కిందకేసుకొని అంటున్నాడు. సిగ్గుపడుతున్నాడు ఆడు పెళ్లి కొడుకు. ఈ పక్కన పెళ్లి కూతురు అటు ఇటు స్టేజ్ మీద గల్లు గల్లు అని తిరిగేస్తున్న పెద్ద పట్టీలు వేసుకొని. ఆ కింద ఉన్న చూస్తున్న వాళ్ళందరికీ ఈడేంద్ర నాయన ఈడు సిగ్గుపడతాడు, ఆమె ఏంది అలా తిరిగేస్తుందని. ఇలా వస్తుంది ఆ ఫోని అంటది, ఫోన్ తీసుకుంటుంది, ఫోన్ పట్టుకొని అప్పుడే మెసేజ్ చేస్తుంది, ఆడి వైపు చూస్తుంది, పాస్టర్ వైపు చూస్తుంది, ఆ పాటలు పాడి వైపు చూస్తుంటుంది. సరే అంతా అయిపోయింది. పెళ్లి చేసేటప్పుడు ఒకరికొకరికి ప్రమాణాలు చేపిస్తారు కదా. మొదట భర్తని అడిగారంట, ఈమెను పెళ్లి చేసుకున్నట నీకు ఇష్టమేనా అంటే ఇష్టమే. మీలో ఎవరికైనా అభ్యంతరం ఉన్నదా? మనసా వాచా కర్మ చివరి వరకు ప్రేమిస్తావా? అన్నిటికీ ప్రమాణం చేశాడు. తర్వాత ఈమెకి ఇచ్చి మైక్ అడిగారు, ఈయన పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఆయన కాకపోతే నేను చేసుకోమంటావా అందంట. అమ్మ బాబు నాకెందుకమ్మా, నాకు ఆల్రెడీ ఎదురున్నాడు, మూడోదాన్ని నిన్నెక్కడ తీసుకొని పెట్టుకోవాలి అన్నాడంట ఆయన. ఇట్లాంటి వాళ్ళందరూ హైదరాబాద్లో బాగా దొరుకుతారండి, తెలుసా మీకు? ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు ఉంచుకొని సంఘాలు నడిపించే క్యాండిడేట్లంతా ఎక్కువగా హైదరాబాద్లో దొరుకుతుంటుంటారు. మారు మనసు లేదు, మర్మాలు కావాలి. మారు మనసు లేని మర్మాలు ఎందుకు? మర్మం అనేది ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా బయలుపడుతుంది. లేదంటే అపోస్తుడైన పౌలుని మరలా దేవుడు భూమి మీద పుట్టించి మర్మములను బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు లేకుండా మర్మాలు ఉంటే సరిపోతుందా? మారు మనసు ఉండాలి, రక్షణ ఉండాలి. కాబట్టి 2 సమయాలను మీకు దీన్ని తెలియజేశాను. ఎన్ని? మొట్టమొదటిది మారు మనసు, రెండవది రక్షణ, మూడవది ఏమిటంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, చూడండి అక్కడ సరిపోయింది, టైమ్ ఆఫ్ ప్రేయర్. మూడవది ఏంటి? ప్రార్థన కాలమున. ఇశ్రాయేలీలకు ప్రార్థనకు కొన్ని పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి, ముస్లిమ్స్కి కూడా కొన్ని పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. మా ఇంటి దగ్గర ఒక మసీదు ఉంది, తెల్లవారు 4 గంటలకి ఆయన లేపేస్తాడు. తెల్లవారు 4 గంటలకు ఆయన లేపేస్తుంటాడు. వాళ్ళు ఎంత పెద్దగా అనేసరికి అందరూ లేచిపోయి మొక్కలు చూసుకోవడం. ఇక అంత టైం టు టైం వాళ్ళు ప్రేయర్ చేస్తారు. నేను ఒక ముస్లిం దగ్గర పనిచేశాను చాలా కాలం. ఇద్దరం పనిచేసేటప్పుడు ఆ టైం అయిపోతే చాలు వెంటనే బ్యాగ్లోంచి ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసి అక్కడే వేసేస్తాడు, షిప్ మీదే వేసేసి మోకరించి 2 చేతులు పైకెత్తి 2 నిమిషాలు ప్రార్థన చేసి వచ్చి మరలా పని చేస్తాడు. కానీ మన క్రైస్తవులకు ఒక టైం పెట్టుకోలేదు మనం. ఎందుకంటే రోజు ప్రార్థన చేస్తూనే ఉంటామని ఒక ఆయన అబద్ధం చెప్తాడు. 24 అవర్స్ ప్రేయర్లోనే ఉంటాడంట. నేను నీతో మాట్లాడుతున్న ప్రేయర్ జరుగుతూనే ఉంటుందంట. ఇదో పెద్ద అబద్ధం. ఇలా ప్రేయర్ చేస్తూనే ఆల్కీలకి మెసేజ్లు పెడుతుంటాడు అన్నమాట. నువ్వు అది, నువ్వు ఇది, అది ఇది, నువ్వు బాగున్నావు, అందంగా ఉన్నావు, అది ఉన్నావు, ఇది ఉన్నావు. ప్రార్థన జరుగుతూనే ఉంటుంటుందంటే ఈ ప్రార్థనలో పెడుతూనే ఉంటుంటాడట. నేను చెప్తున్నా, ప్రతి క్రైస్తవుడు ఒక టైం ఫిక్స్ చేసుకోండి ఎవ్రీడే దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి. మీరు ఒక టైం ఫిక్స్ చేసుకొని ప్రార్థన చేయట 10 రోజులు, 2 రోజులు, లేకపోతే నెల రోజులో, 6 నెలలో ఆ టైంకి ప్రార్థన చేసి ఒకరోజు ఆ టైంకి మీరు అక్కడికి వెళ్ళేసరికి మీ ప్రార్థనలో దేవునికి మీ స్వరం వినబడడానికి ముందే దేవుడు మీతో మాట్లాడడం మొదలు పెడతాడు. బిలాము జీవితంలో అదే జరిగింది. ప్రార్థనా కాలమున పేతురు ప్రార్థన చేయటానికి వెళ్తున్నాడంట. అంటే ఆ పర్టికులర్ టైంని మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టే, ప్రార్థనకు ఆ సమయాన్ని ఖచ్చితంగా ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు కాబట్టే ఆ రోజు పుట్టుకుంటేవాడు కూడా లేచి నిలబడిపోగలిగాడు. ప్రార్థనకు సమయం ఉండాలి. హల్లెలూయా. మనం చాలా మందిరాలకు వెళ్ళినప్పుడు ఆరాధన సమయములు అని రాసి ఉంటాయి. బోర్డు ఒకటి, లోపల జరిగేది ఒకటి. బోర్డు ఒకటి, లోపల జరిగేది ఒకటి. ఈ మధ్యకాలంలో ప్రార్థనకి వెళ్ళాం. 7 గంటలకి ఎక్కడున్నారు అయ్యగారు అని కంగారు పెట్టాడు మమ్మల్ని. కంగారు పెట్టుకొని ఇంకేంటి ఫాస్ట్గా బండి తోలేసాను సీరియస్గా. తిన్నగా 8 గంటలకు వెళ్ళిపోయాం అక్కడికి.
11:15కి ఇచ్చారు మెసేజ్. 11:15కి. దానికి ఎందుకు అంత కంగారు పెట్టేయటం? టైమింగ్ ఉండదు, ఆరాధనలకు టైమింగ్ ఉండదు. టైం టు టైం మీరు స్టార్ట్ చేయండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చాక మా టైమింగ్ అంతా పాడు చేశారు మన వాళ్ళందరూ. ఒకసారి నిడుబ్రోల రాజమండ్రిలో ప్రార్థనకి వెళ్ళాము. 8 గంటలకి 11 గంటలకి మీకు మైక్ ఇచ్చేస్తామని అన్నాడు ఆయన, అంటే వాక్యం చెప్పడానికి. నేనేం చేశాను, 10:30కే వెళ్ళిపోయి కూర్చున్నాను. ఇంకా అప్పుడు తరపాలు చేపలు అప్పుడు వేస్తున్నారు. పాటలు పాడి 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 2:30కి పాడి ముగించి అప్పుడు మైక్ ఇచ్చారన్నమాట. నాకు మైక్ ఇచ్చే సమయానికి వాళ్ళు వాక్యం వినే శక్తి కోల్పోయి నిద్రపోతారు, అప్పుడు ఇస్తారు మైక్. నాలంటోడు కాబట్టి కొద్దిగా గట్టిగా అరిచేసి ప్రసంగం చేసి లేపేస్తాను అందరిని, పడుకున్నాను. మరి కొంతమంది వార్తలు చదివిన దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నాడంటే ఆ నిద్రపోతాడు అంతే. నేనైతే అలా కాదు, పడుకున్నాను, లేపి మరి ప్రసంగం వినిపించేస్తాను. ప్రార్థనకు ఒక సమయం ఉండాలి, బైబిల్ స్టడీకి ఒక సమయం ఉండాలి, దేవుణ్ణి ఆరాధించటానికి ఒక సమయమును ఉండాలి. మేము సంఘం సండే ఆరాధనకి మాకు ఒక టైం షీట్ లాగా ఒకటి ఉంటుంది. ప్రతి వారం అది డిస్ప్లేలో ఉంటుంది. ఒకటి బోర్డు, చర్చ్ బయటన బోర్డు ఉంటుంది, బోర్డు మీద పెడతాము. నడిపించవలసి కొయర్ టీం మీద ఉంటుంది. ప్రతి ఒక్కరి చైర్లో అటు ఆ పేపర్లు పెట్టేస్తాం. ఆదివారం రాగానే ఏ టైంకి ఎవరు ప్రార్థించాలి అంతా ఆటోమేటిక్గా, మధ్యలో మాట్లాడుకోవడాలు ఉండవు. ప్రార్థన, పాటల తర్వాత ఆరాధన పాటన, క్రమముగా ప్రభు వల్ల అన్నీ వాక్యానికి. ఇంకా నన్ను ఎలాగో పిలుస్తారు కదా, పిలిచిన తర్వాత లేచి వెళ్దామని ఉండదు. వచ్చి ముందే చేస్తాను, వాళ్ళు చెప్పేస్తారు, మైక్ ఇచ్చేస్తాం, పట్టుకొని వాక్యం చెప్పేస్తాం. 2 గంటల్లో 4 గంటల ఆరాధన జరిగిపోతాయి. హల్లెలూయా. సమయాన్ని మనం పాటించాలి, సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. హల్లెలూయా. ఎన్ని అండి ఇవి? మొత్తం 3 సమయాలు చెప్పుకున్నాం. మొట్టమొదటిది ద టైమ్ ఆఫ్ రిపెంటెన్స్, రెండవది టైమ్ ఆఫ్ సాల్వేషన్, మూడవది టైమ్ ఆఫ్ ప్రేయర్. 4వ విషయానికి వెళ్దాము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. ఇప్పుడు ఇది ఒక సమయం కనబడుతుంది, ఏంటంటే విత్తనాలు వేసే కాలము. ఒకసారి ఒక పాస్టర్ గారు అబ్బాయికి బైబిల్ ఇచ్చారంట చదవటానికి. ఆడు విత్తులకు బదులు ఆ వీకి బదులు పీ పెట్టి చదివేశాడు మొత్తం. విత్తులకు బదులు పీ పెట్టి చదివాడు అన్నమాట. సభ దద్దరిల్లిపోయింది నవ్వులతో. ఆడికి నెత్తంట, మరి ఆడికి అంత పెద్ద నెత్తి అంటే. ఆ తర్వాత ద్రాక్షావళిని నేను ఏగలు మీరని చదివాడు. మనము ఆయన మేపు గొర్రెలముకు ఆయన ఏపు గొర్రెలం అన్నాడు. పరువు పోయింది. ఒరే నిన్ను ఇంకొకసారి బైబిల్ స్టేజ్ మీద చదివిస్తే ఒట్రా అని అన్నాడు. విత్తులు కాలము, విత్తే కాలం ఒకటి ఉన్నది. ఏం విత్తే కాలము? ఎప్పుడు పడితే అప్పుడు పంట వచ్చేస్తుందండి. విత్తేస్తే బాగా వర్షం కురుస్తుంది, దడదడమని కుండిపోతే కురిసేస్తుంది, అప్పుడు పోయి విత్తనాలు జల్లేస్తానంటే మొలుస్తాయా? కొట్టుకుపోతాయి. ఎప్పుడు వేయాలి? అప్పుడే వేయాలి విత్తనం. ఇప్పుడు కూడా ఆ సమయంలోనే మనం ఉన్నాము. యేసు రాకడ వరకు ప్రార్థన ద్వారా విత్తాలి, వాక్యము విత్తాలి. అనుకూల సమయంలో, ప్రతికూల సమయంలో, అన్ని సమయములలో దేవుని వాక్యమును విత్తాలి మనం. బాబన్న గారు ఒక పాట రాశారు, ప్రకటింతును నీ సువార్తను సమయమునందు అసమయమునందు సత్యవార్తను చాటించుచు. నాకేటో ఈ ప్రసంగాలు చేసి పాటలు పోయే మొత్తం. ఎక్కడికి వెళ్ళిన ప్రసంగం కదా, మనకు పాటలు ఎవరెవరు పెద్దగా. మనం విత్తే సమయం ఒకటి ఉంది, సువార్త చెప్పే సమయం ఉంది, వాక్యాన్ని విత్తే సమయం ఉంది. ఆ సమయాన్ని ఎప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. నాకు ఎవరైనా ప్రసంగానికి పిలిచారనుకో, నాకు కుదరదు అది అన్ను, అవునా అని వచ్చేస్తాను. వాళ్ళు ఒకసారి మాట ఇచ్చినట్టు ఆ తర్వాత మాది పెద్ద సబండి అన్న కూడా నేను ఇంకా వెళ్ళగలను. మాది పెద్ద సబండి, మీరు రండి అని వాళ్ళ అవతల రిక్వెస్ట్ చేసిన కూడా ఇంకెళ్ళను నేను. నాకు ఎవరైనా అవకాశం దొరికితే, ఒకవేళ నేను వెళ్ళకపోతే
అక్కడ విత్తే సమయం నీకు ఇచ్చాను, అవకాశం నీకు ఇచ్చాను, ఎందుకు నువ్వు వాక్యం విత్తకుండా పెద్ద ప్రసంగికుడిలాగా వెళ్ళనన్నావు అని దేవుడు నన్ను అడుగుతాడేమో అని అక్కడ ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా వెళ్ళి వాక్యం విత్తి వచ్చేయడమే. దేవునికి స్తోత్రం. నేను ఒకటి నేర్చుకున్నానండి, అదేంటంటే ఎవరైనా నన్ను ప్రసంగాన్ని పిలిస్తే రాను అని అనను. రెండవది ఎంతమంది వస్తారు అని అడగను. మూడవది ఎంత సమయం నేను చెప్పాలని కూడా అడగను. వాళ్ళు ఎంత సమయం చెప్తే అంత సమయం చెప్తాను. నేను నేర్చుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా జనాలు ఎక్కువ ఉన్నారా లేదని ఒకటే పద్ధతి మంది వాక్యం చెప్పేది. కొద్దిమంది ఉన్నాయి, ఏమైనా కొంతమంది దగ్గరకు వచ్చి మాది చిన్న సంఘం అండి, కొద్దిమంది వచ్చారండి. కొంతమంది ఏం చెప్తారంటే ఈరోజు వర్షం వచ్చింది కానండి, లేకపోతే నిండిపోతారు. వచ్చేది అంతే, కాకపోతే ఏదో కవరింగ్ మాటలన్నమాట. నేను అంటాను అసలు ఎంతమంది వచ్చినా మనం ఒకటే కదా చెప్పేది. ఎందుకంటే ఇద్దరున్న చోట యేసయ్య ఉంటాను అన్నాడు, ఇంకా నేను ఉండకుండా ఏం చేయాలి? అప్పుడు ఆయనే ఉంటాను అన్నాడు కదా. హల్లెలూయా. ఇద్దరున్నా అలాగే ప్రసంగం చెప్తాం, ముగ్గురున్నా అలాగే చెప్తాము, 3000 మంది ఉన్నా అలాగే ప్రసంగం చెప్తాం. రీసెంట్గా 5000 మంది సభల్లో మాట్లాడాను, 4-5 సభల్లో అలాగే ప్రసంగం చెప్తాం. విత్తే సమయం మనందరికీ దేవుడు ఇచ్చాడు. ఒకరిని రక్షణలోనికి నడిపించే సమయం దేవుడు మనకిచ్చాడు. సువార్త ప్రకటించే సమయం మనకిచ్చాడు. ప్రార్థించటానికి సమయం మనకిచ్చాడు. ఆ సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆ సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి. హల్లెలూయా. మొత్తం 4 సమయములను గూర్చి మనము మాట్లాడుకున్నాం. ఒక సోమరి ఎట్లాంటాడనంటే వాడికి అవకాశం దొరికినా కూడా విత్తడు, విత్తే కాలంలో విత్తడు. ఒక స్కూల్లో మీకు చెప్పాను, ఒక స్కూల్లో బద్దకస్తులకు పోటీ జరుగుతుంది. ఎవడైతే బద్దకస్తుడు ఉన్నాడో వాడికి గిఫ్ట్ ఇస్తామని చెప్పారంట. సో బద్దకస్తుల్లో నెంబర్ 1 బద్దకస్తులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తేసారు. ఒక్కడు ఎత్తలేదు. వాడు అన్నాడు నువ్వెందుకు ఎత్తలేదంటే నా చేయత్రను కూడా బద్దకం అన్నాడంట. అందుకే వాడికే గిఫ్ట్ ఇచ్చేశారు. అట్లాంటి బద్దకస్తులు ఎవరైనా ఉంటే వాడు పరలోకానికి రాడు. ఎక్కడికి రాడు? అసలు పరలోకానికి రాని వారు వ్యభిచారులు, దొంగలు, వీళ్ళు కాదండి. అంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారని అనకండి. మారు మనసు పొందకపోతే వాళ్ళు వెళ్ళరు. మారు మనసు పొందిన తర్వాత కూడా పరలోకానికి యోగ్యుని కాని వారిలో మొట్టమొదటి లిస్ట్ ఎవరంటే పిరికివారు, రెండవది సోమరులు. సోమరి అయిన చెడ్డదాసుడా అన్నాడా లేదా? సోమరి దేవుడికి ఇష్టం లేదండి. పిరికివాడు దేవుడికి ఇష్టం లేదు. వాడు వ్యభిచారం చేయకపోనే, దొంగతనం చేయకపోనే, గంటలు ప్రార్థనాపరుడు అవునే, మంచి ప్రసంగికుడు కానే పిరికోడు అనుకోండి, దేవుడికి అవసరం లేదు. అద్భుతంగా ప్రసంగాలు దొల్లగొట్టేసి అది చేసి ఇది చేసి సువార్తలను మంటిలో కలిపేస్తాను. నేను సువార్త విషయంలో భయపడను అన్నీ చెప్పి ఆ సువార్త చెప్పడానికి ఒక 4 కర్రలు పట్టుకొస్తే ముందు ఈడే పారిపోతాడు. ముందు ఈడే పరిగెత్తుకొని పారిపోతాడు. అట్లాంటి వాళ్ళు బోల్డ్ మందిని చూశాను నేను. నాకైతే ధైర్యం ఉందండి. నా భార్య సింగపూర్ దేశంలో ఒక ముస్లింకి సువార్త చెప్తే వాడు గొంతు పిసికేశాడు, గోడకేసి పిసికేస్తే వాడిని తోసేసి గెడ తలుపేసి నాకు ఫోన్ చేసింది. నేను పోలీసులను తీసుకొచ్చాను. పోలీసులు సింగపూర్లో జరిగాయి ఇవన్నీ. మా జీవితంలో అసలు ఎన్నో జరిగాయి, మేము చెప్పలేదు అసలు. కానీ మేము సువార్తకి వెళ్ళొస్తే ఇంటికి ఒకడు ఫైర్ వేసేసాడు. మొన్న మేము సువార్తకి వెళ్ళొస్తే దొంగలు పడ్డారు 2 రోజుల కిందటే. ఎన్నో ఎతుక్కున్నాం మేము, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ సువార్త చెప్పే అవకాశం దొరికినప్పుడల్లా సువార్త చెప్పటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. మీకు దేవుడు మంచి మందిరం ఇచ్చాడు. ఇక్కడ 2-3 ఆరాధనలు జరిగేంత జనం రావాలని నేనైతే ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు. మీరు కూడా ప్రార్థించండి. ఒకవేళ ఎవరైనా తప్పిపోతే వారిని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండాలి. ఇక్కడ పాస్టర్ గారు ఎవరు తెలుసు అంటే కరుణాకర్ గారు కాదు, మీరందరూ సేవకులే. కరుణాకర్ గారికి బాధ్యత ఇచ్చారు కాబట్టి ఇక్కడ చేస్తాడు సేవ. ఆయన ఇక్కడికి వచ్చి మీరు అందరూ సేవకులు అన్నట్టు నువ్వు పక్కదోసే అని చెప్పి మైక్ తీసుకొని మీరు ప్రసంగాలు చేయమని కాదు అర్థం. ప్రసంగం ఆయనే చేస్తాడు, ప్రభు వల్ల ఆయనే ఇస్తాడు, బాప్తిసం ఆయనే ఇస్తాడు, ముగింపు ఆశీర్వాదం ఆయనే ఇస్తాడు. కానీ ఇక్కడ ఉన్న మీరందరూ కూడా సేవకులే. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఈ మందిరంలో సేవ చేయటానికి దేవుడు నాకు అనుగ్రహించాడు అని ఒకవేళ ఎవరైనా మీరు డిసైడ్ అయ్యి ప్రతిరోజు లేదా వారంలో శనివారమో శుక్రవారమో ఈ సమయంలో నేను మందిరంలోనికి వచ్చి 1 గంట సమయము మందిర క్షేమము కొరకు ప్రార్థిస్తాను, ఇది నేను డిసైడ్ చేసుకుంటున్నాను ఈ టైంని అని మీరు డెడికేషన్ చేసుకొని వచ్చి మీరు ఆ సమయంలో వచ్చి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా, దేవుడు మిమ్మల్ని దీవించడా. మనకు ఆ డెడికేషనే లేదు. డెడికేషన్ లేని ఆశీర్వదించడు, ఆసక్తి లేని దేవుడు
ఆశీర్వదించడు, మారు మనసు లేనుండి దేవుడు ఆశీర్వదించడు. కనుక దేవుని ఆశీర్వాదములు పొందటానికి అనుకూల సమయమును దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ 4 సమయాలను మనం గుర్తుపెట్టుకొని దేవునికి మరింత దగ్గరయ్యి దేవుణ్ణి మనము ఘనపరచుదాము. రండి ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మీరున్న చోటనే లేచి నుంచుంటే చిన్న కోరస్ పాడతాను.